కార్తీక మాసంలో వనభోజనం చేస్తాం. ఈ వనభోజనానికి ఎందుకండి అంతటి ప్రాధాన్యత అంటే, కార్తీక మాసం అనంగానే మనకి దీపము, దానము, స్నానము, జపము, హోమము ఇవన్నీ కూడా గుర్తుకొస్తాయి. వాటితో పాటుగా వనభోజనానికి కూడా ప్రత్యేకత ఉన్నది. అయితే ఈ వనభోజనము చెయ్యాలి. ఎక్కడ చేయాలి అని అంటే, అన్ని చెట్లు ఉండాలి. పేరులోనే ఉంది వనభోజనము అని. వనం అంటే కేవలం ఏ ఒక్క చెట్టు ఉండదు, అన్ని రకాలైనటువంటి చెట్లు ఉంటాయి. అన్ని రకాల చెట్లతో ఎక్కడైతే ఉంటుందో ఆ వనంలోకి వెళ్ళి ముఖ్యంగా ఉసిరిగ చెట్టు ఎక్కడైతే ఉంటుందో ఆమలకము అంటారు. ఆ వృక్షం కింద సాలగ్రామంతో పూజ చేసి, సాలగ్రామానికి పూజ చేసి ఆ తర్వాత అక్కడ చక్కగా దీపాలన్నీ కూడా వెలిగించుకొని అక్కడ వచ్చినటువంటి బంధుమిత్రులందరితో కలిపి అక్కడ పూజ చేసిన తర్వాత ప్రసాదం అంటే భోజనం చేయాలి. ఇది అసలు విధాయకం. అయితే ఇవాళ కాలక్రమేణా ఇది ఒక పిక్నిక్ కింద మార్చడం జరిగింది. అది వారి వారి కమ్యూనిటీలకు చివరికి కులాలకు సంబంధించిన వాళ్ళకి సంబంధించినటువంటి భోజనాల కింద కూడా జరుగుతోంది. అది వేరే విషయం అనుకోండి. అయితే అసలు చేయవలసినటువంటి విధాయకం ఏమిటయ్యా అంటే, అన్ని చెట్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడ వనంలో భోజనం చేయాలి. ఈ భోజనాన్ని ఎవరైతే చేస్తారో వారికి ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా ఈ వనభోజనంలో చేయటం వల్ల మనం సామాజికంగా లౌకికంగా గనక చూసినట్లయితే ఒకరి మధ్య ఒకరికి అవగాహన, ఆప్యాయత అనేటటువంటివి కూడా పెరుగుతాయి అన్నమాట. ఏదైనా చిన్న పొన్నపాటి పొరపచ్చాలు ఉన్నా కానీ ఈ సందర్భంగా ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉండటం వల్ల ఇవన్నీ కూడా పోయి చక్కగా స్నేహం, భావం అనేటటువంటిది అక్కడ వాతావరణం అంతా కూడా చక్కగా ఉంటుంది. అందుకు గాను మన పెద్దవాళ్ళు ఇన్ని రకాలుగా ఆలోచించి చెప్పారు. అదే కాకుండా ఇప్పుడు కార్తీక మాసంలో వచ్చేటటువంటి రుగ్మతలు ఉన్నాయి కదా, కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆ రుగ్మతలన్నీ కూడా మనకి దరిచేరకుండా ఉండేందుకు ఎన్నో ఔషధాలు ఉంటాయి ఆ వనంలో. కాబట్టి ఒక్కొక్క చెట్టు నుంచి కూడాను, మూలికల నుంచి మనకి ఒక్కొక్క గుణం అనేటటువంటిది వస్తుంది. అందుకని కాను మన పెద్దవాళ్ళు ఇది కూడా ఏర్పాటు చేశారు. అన్ని చెట్ల యొక్క ఆ గాలిని మనం పీల్చటం వల్ల ఏమవుతుంది, మనలో కొంత ఇమ్యూనిటీ పవర్, ఏదైతే ఇమ్యూనిటీ పవర్ అంటే ఏంటి, రోగనిరోధక శక్తి ఏదైతే ఉందో ఆ రోగనిరోధక శక్తి పెరిగి మనం ఆరోగ్యంగా ఉంటాం అన్నమాట. ఇటు ఆరోగ్యంగాను, ఇటు ఆహ్లాదం కోసమని, ఇటు నలుగురితో కలిసి ఉండేందుకు కానీ ఇన్ని రకాలుగా మన పెద్దవాళ్ళు, అదే కాకుండా కొంత సేద తీరటానికి కూడాను ఇన్ని రకాలైనటువంటి ఆలోచనలు చేసి మన పెద్దవాళ్ళు ఈ వనభోజనం అనేటటువంటిది పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ సాలగ్రామ పూజ చేసి, ఎక్కడ ఉసిరి చెట్టు కింద సాలగ్రామ పూజ చేసి ఆ తర్వాత ఉసిరి చెట్టు కిందనే మనం భోజనాలు అనేటటువంటిది చేయాలి. దీన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. అయితే ఇక్కడ దేవశర్మ అనేటటువంటి వారు ఉన్నారు. కావేరీ తీరంలో ఉంటారు వారు. వారి కొడుకు, తండ్రి కొడుకు ఇద్దరూ కూడాను ఉండేవారు ఒక గ్రామంలో. సరే, కొంతకాలం జరుగుతున్న తరుణంలో అతనికి తండ్రికి ఎంతటి నిష్ట ఉందో కుమారుడికి అంత నిష్ట మీద ధ్యాస లేదన్నమాట. లేకపోతే తండ్రి బాధపడుతూ ఉండి, నీకు ఎన్ని రకాలుగా చెప్తూ వచ్చాం మేము, నువ్వు ఎందుకని ఇలా ఉన్నావు, అసలు ఈ రకంగా ఎందుకుంటున్నావు నువ్వు అని చెప్పి ఎన్నో రకాలుగా నయానా భయానా చెప్పి చూశారు. కానీ అతనిలో కించిత్ మార్పు అయితే రాలేదనమాట. మార్పు రాకపోతే తండ్రి బాధపడి ఇంకా ఇతని వల్ల లాభం లేదు అని అనుకొని, ఇంకా నువ్వు ఒక మూషికము అంటే ఒక ఎలుకవైపోగాక అని చెప్పి తండ్రి తన తపశ్శక్తితో కుమారుణ్ణి శపిస్తాడనమాట. ఆ శాప ఫలంగా కుమారుడు ఏమవుతాడంటే ఒక మూషికం అంటే ఒక ఎలుక రూపాన్ని దాల్చటం జరుగుతుంది. దాల్చి ఒక చెట్టు తొర్రలోకి వెళ్ళి చాలా కాలం అక్కడ ఆ చెట్టు తొర్రలో నివసిస్తూ ఉంటారన్నమాట. నివసిస్తూ ఉన్న తరుణంలో అక్కడికి విశ్వామిత్ర మహర్షి తన శిష్యులందరితో కలిపి ఈ కార్తీక మళ్ళా తండ్రిది ఎప్పుడైతే నువ్వు మూషికుడు అయిపోగాక అని శపించాడో వెంటనే భయం ఏర్పడి కుమారుడికి, నాకు మూషికుడు అయిపోతాను కానీ నాకు దీని నుంచి ఎప్పుడు విముక్తి కలుగుతుంది అని చెప్పి శాపం ఇచ్చారు, నన్ను మూషికం అయిపోమని, దాన్ని తప్పించలేము, నేను మూషికుడిగా నేను ఎలుకగా నేను రూపం దాలుస్తాను కానీ ఎలుకనవుతాను, కానీ దాని నుంచి మళ్ళీ బయటపడేది ఏ విధంగా అంటే నాకు శాప విమోచనం ఏ విధంగా జరుగుతుంది అని చెప్పి తండ్రిని అడుగుతాడనమాట కుమారుడు. అడిగినప్పుడు అప్పుడు తండ్రి మళ్ళా
తండ్రి మనసు కదా. మళ్ళా చెప్తారు, కార్తీక మహాత్యాన్ని ఎప్పుడైతే నువ్వు వింటావో అప్పుడు నీకున్నటువంటి ఈ జన్మ, ఈ మూషిక జన్మ ఏదైతే ఉందో ఈ ఎలుక జన్మ నుంచి కూడా నువ్వు బయటపడతావు అని చెప్పి తిరిగి శాప విమోచనం అనేటటువంటిది ఇవ్వటం జరుగుతుంది. ఆ విధంగా తండ్రి శాపం ఇచ్చిన ప్రకారంగా అతను వెళ్ళి ఒక చెట్టు త్వరలో ఉంటాడు. ఉండి అక్కడే నివసిస్తూ ఉంటాడు. కొంతకాలం జరుగుతోంది. జరిగిన తర్వాత నాకు ఎప్పుడు శాప విమోచనం జరుగుతుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడు. ఎదురు చూస్తున్న తరుణంలోకి ఆ వనంలోకి విశ్వామిత్రుడు తన శిష్యులందరితో కలిపి అక్కడికి వచ్చి సాలగ్రామ పూజ చేద్దాము, కార్తీక మహాత్యాన్ని చెప్దాము అని చెప్పి అనుకుంటూ ఉండగా ఒక బోయవాడు వచ్చి వీళ్ళ దగ్గర ఏదో చాలా ఉన్నట్లుందే అని చెప్పి ఈ మహర్షిని అతని శిష్యులందరినీ కూడా ఇబ్బంది పెట్టాలనుకుంటాడు. ఇబ్బంది పెట్టాలనుకుంటే అప్పుడు గమనించినటువంటి విశ్వామిత్ర మహర్షి అతనికి కూడాను పూర్వపు స్మృతి ఏదైతే ఉందో ఆ బోయవాడిని కూడాను దాని నుంచి బయటపడేసి అతనికి జ్ఞానోదయమయ్యే విధంగా చేస్తారు మహర్షి. ఆ తర్వాత మరలా అక్కడ కూర్చొని వారు సాలగ్రామ పూజ అది అంతా కూడా చేస్తారు. చేసిన తర్వాత ఆ చెట్టు తొర్రలో ఎక్కడైతే వీళ్ళు సాలగ్రామ పూజ చేస్తూ కూర్చున్నారో విశ్వామిత్ర మహర్షి వాళ్ళ శిష్యులందరూ కూడా కలిసి ఆ చెట్టు తొర్రలోనే శాపంగా ఉన్నటువంటి అతను ఆ చెట్టు తొర్రలో ఆ ఎలుక అక్కడ ఉన్నదనమాట. తండ్రి శాపం ఇచ్చారు కదా, అందుకు మూషికుడిగా అయిపోయాడు కదా, ఎలుకగా అయ్యారు కదా, ఎలుకగా అయినందుకు గాను అక్కడ అతను అలా ఉన్నాడు. ఉండి సరే ఇదంతా కూడా వింటూ ఉన్నాడనమాట. అక్కడ జరిగేటటువంటి సాలగ్రామ పూజ, అదేవిధంగా మహర్షి ద్వారా చెప్తున్నటువంటి కార్తీక మహాత్యాన్ని కూడాను వింటూ ఉన్నారు. వింటూ ఉంటే ఆ తర్వాత ఆ మహర్షి ద్వారా, ఎందుకంటే తండ్రి నుంచి మరలా నేను ఇట్లా ఎలుకనవుతున్నాను బాగానే ఉంది, మళ్ళీ నాకు శాపమే వచ్చిన ఎప్పుడంటే కార్తీక మహత్యం విన్న తర్వాత అని చెప్పి తండ్రి నుంచి పొందటం జరిగింది కదా శాప విమోచనం ఎప్పుడనంటే. కాబట్టి అప్పుడు ఇదే ఈ కార్తీక మహత్యాన్ని అంతా కూడాను, సాలగ్రామ పూజని కార్తీక మహత్యాన్ని అంతా కూడాను ఈ మహర్షి ఎక్కడ చేస్తున్నారట, ఒక ఉసిరి చెట్టు కింద చేస్తున్నారు. ఈ ఉసిరి చెట్టు త్వరలోనే ఈ ఎలుక ఉన్నదన్నమాట. ఇదంతా కూడా చూస్తూ ఈ పూజని అదేవిధంగా ఆయన చేస్తున్న కార్తీక మహత్యాన్ని ఆ శిష్యులకు చెప్తుంది. అంతా కూడా వినటం వల్ల అతనికి ఏదైతే శాపం ఉందో, ఎలుకగా మారినటువంటి శాపం ఉందో దాని నుంచి బయటపడి తిరిగి అతను శివుని యొక్క మహత్యాన్ని, కార్తీక మహత్యాన్ని తెలుసుకొని ఆ తర్వాత తుదకు చివరికి అతను శివ సాయుధ్యాన్ని పొందుతాడనమాట. ఇది కార్తీక మహత్యము. వనభోజనం అంటే కేవలము పిక్నిక్ కాదు, ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి అని చెప్పి మన పెద్దవాళ్ళు, మన మహర్షులు దిశానిర్దేశం చేశారు. ఆ ప్రకారంగా మనం కూడా చేద్దాము. స్వస్తి.